కూడా నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను గతంలో కూడా నాకు తెలిసి మీ ముందు చెప్పినట్టుగా గుర్తు సార్, స్టేట్ ఈజ్ ఆల్వేస్ ఏ బిగ్ ఫోర్స్ అంటాం మామూలుగా. రాజ్యం అనేది చాలా అంశాల్లో చాలా గొప్పగా దాన్ని ఏదైతే చేయదలుచుకుంటే చేసేస్తుంది. ఇప్పుడు రాజ్యం పవర్ అంటే ఏంటో పోలీసులే భయపడేంత విధిగా రాజ్యం పవర్ కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా తనకి తెలిసినటువంటి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని తను మొట్టమొదట ఆ సాయికృష్ణ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి పలకరించి ఓదార్పులో మాట్లాడినటువంటి మాట ఏంటంటే, దీని వెనకాల చాలామంది ఉన్నారు. నాట్ ఓన్లీ సిఐ తర్వాత ఏసీపీ ఉన్నాడు, ఏసీపీ తర్వాత సిపి ఉన్నాడు, సిపి తర్వాత డీజీపీ ఉన్నాడు. దాని తర్వాత ఎవరున్నారో వీళ్ళందరూ కూడా బయటకు రావాలంటే సిబిఐ ఎంక్వైరీని అడిగారు. ఆ రోజు ఏం కొట్టేశారంటే, ఇది ఏంటి రౌడీని తీసుకొచ్చి కులాలకు ఆపాదించడం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాలు తీయడం చేత కాలేదు అంటే, ఒక వ్యక్తి ఎక్కడో లాకప్లో చనిపోతే ప్రతిపక్ష నాయకుడు వెళ్తాడా? ఈరోజు విజయబాబు గారు మీకు తెలియదు కాదు, మీరు కూడా మానవ హక్కుల కోసం పనిచేసినటువంటి ఒక ప్రోగ్రెసివ్ నాయకులే మాత్రమే కాకుండా ఒక విలేకరుగా, లేకపోతే ఈరోజు సొసైటీని అనర్గళంగా విశ్లేషించగలిగినటువంటి శక్తి సామర్థ్యం లాంటి వ్యక్తులుగా నాదొక చిన్న విన్నపం ఏంటంటే, లెఫ్ట్ ఓరియంటేషన్ కానీ లేకపోతే మానవ హక్కుల కోసం పోరాడే వాళ్ళు ఈ మధ్యకాలంలో నోరెత్తడం మానేశారు. భయపడో లేకపోతే ఎందుకు తగ్గారో తెలియదు. సో ఆ పాత్రని కమ్యూనిస్టులు గతంలో చేసేదాన్ని, లెఫ్ట్ ఓరియంటేషన్ చేసేవాళ్ళని, లేకపోతే హ్యూమన్ రైట్స్ కోసం పనిచేసేవాళ్ళని, లేకపోతే మామూలుగా మానవ హక్కులు ఈ విధంగా ఉండాలి రాజ్యాంగం ప్రకారం అని అనుకునేదాన్ని ఇంతకుముందు కొంతమంది చేస్తూ ఉంటే, ఏదైనా జరిగితే ఎన్కౌంటర్ జరిగితేనో లాకప్లో పెడితేనో పలానా నాయకుడి దగ్గరికి వెళ్ళి చెప్పేవాళ్ళు. ఇప్పుడు అదంతా పోయి పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళండి, ఆ వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు సర్వస్వం తనదిగా భావించి చేసే ఒక ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఈ లాకప్ తెత్తన గురించి మాట్లాడిన తర్వాత, అంటే అప్పటికి 46 రోజులు అయిపోయింది. 46 రోజుల స్టోరీని దాచిపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వస్తే తను వెళ్ళి దీన్ని ప్రజల దృష్టికి, సమాజం దృష్టికి తీసుకొస్తే అది ఎలా చేశారో ఏమోగానే నాగరాజు అనే సిఐని ఈరోజు కస్టడీలోకి తీసుకున్నాడు. ఆయన మీరు చెప్పినట్టుగా ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను చెప్పదలుచుకున్నంతా కూడా సిట్టుకి చెప్పేశాను, దయచేసి ప్రత్యేకంగా నన్ను ఏమి అడగటానికి నన్ను ఇంకా ఎక్కడ ఇవ్వబాకండి, నా ప్రాణానికి హాని ఉందని చెప్తున్నాడు. ప్రాణానికి హాని ఉందంటే మీరు చాలా స్మూత్గా ఇందాక ఒక మాట చెప్పారు. విజయవాడ నగరంలో నేను అక్కడి నుంచి వస్తున్నాను సార్. విజయవాడలో ఏమనుకుంటున్నారంటే, సాయికృష్ణ దగ్గర నుంచి ఈ కేసు మార్కాపూర్ నుంచి తను తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం కోసం, దానికన్నా ముందు జరిగిన స్టోరీ ఏంటంటే, ఈ సాయికృష్ణ అనే వ్యక్తి ఇంకొక కుర్రవాడిని ఎక్కడో చంపేశాడు, దానిలో జైలుకి వెళ్ళాడు. ఎందుకు చంపేశాడంటే భూతగదా ఉంది. సో దాన్ని ఒకరిని చంపేసి ఈ కుర్రవాడి దగ్గర నుంచి ఇంకొకరు టేకప్ చేశారు, వీళ్ళు కూడా చంపేస్తే అది మొత్తం మేము తీసేసుకోవచ్చు. ఇది పెద్దవాళ్ళ కనుసన్నల్లో జరుగుతున్నటువంటి ఒక పెద్ద డ్రామా అని ఒక రిక్షా పుల్లర్ చెప్పాడండి, కామన్ మ్యాన్. మరి కనీసం ఇప్పుడు ఆ విషయాలైనా కూడా ఇన్వెస్టిగేట్ చేసి వాస్తవాలు బయటికి తీయాలి. అంటే ఈ విధంగా ఈ సిఐ నాగరాజు కూడా నేను చెప్పాల్సిందంతా చెప్పేసి నాకు తెలియదు అంటే ఫ్యాక్ట్స్ డిస్క్లోజ్ చేయాలి కదా, ఖచ్చితంగా వస్తాయి సార్. తనకు ప్రాణ భయం ఉందని అంటే దాని అర్థం ఏంటి? ఈజ్ ఆల్సో హైడింగ్ సంథింగ్ అనే కదా, అంతే కదా. ఏం లేదు, 4 తన్నాల్సిందే. 3rd డిగ్రీ ఇతనికి ఇవ్వాలి. ఇప్పుడు అతను అందరికి ఇచ్చేవాడు కానీ ఇప్పుడు ఇతనికి ఇవ్వాలి 3rd డిగ్రీ. ఇస్తే మొత్తం కొక్కుతాడు ఎవడెవడు దీని వెనకాల. జస్ట్ లైక్ దట్, నేను చెప్పదలుచుకుందా చెప్పేశాను, అయిపోయింది, నాకు ప్రాణభయం ఉంది, నన్ను ఇంకెవరికి ఇవ్వద్దు, నాతో మాట్లాడచ్చు అంటే కుదరదు. ఇక్కడ ఖచ్చితంగా రావాల్సిందే. సో మొత్తం హైరార్కీలో ఉన్నటువంటి పైన వాళ్ళందరూ కూడా ఎవరి కోసం ఎవరిని ఈరోజు దాచిపెడుతున్నారు, ఎవరి కోసం మానవ హక్కుల్ని, రాజ్యాంగాన్ని, లేకపోతే ఒక మనిషికి బ్రతికే హక్కుని, దొంగడేనండి వాడు రౌడీయే, చంపేస్తారా? చంపేశారు. కానీ కోర్టు కూడా చెప్పరా? కోర్టుకు చెప్పే ముందు ఏమన్నారు? 29వ తేదీ నాడు ఎందుకు లాయరు ఆ కేసుని ప్రభుత్వం తరఫున చెప్పాల్సిన లాయరు ఎందుకు బయటకు వెళ్ళిపోయాడు? ఎందుకు కొత్త లాయర్ని తీసుకున్నాను? 3rd డిగ్రీ పరిష్కారమా లేకపోతే దీనికి ఏమన్నా ఇంకా లీగల్ రెమెడీస్ ఉన్నాయా? ఉన్నాయి సార్, ఉన్నాయి.